మన రైతుల పరిస్థితి ఎంత డెలికేట్గా ఉంది. సవాళ్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగము ప్రభుత్వ సన్నద్ధత ఎంత తీసిగట్టుగా నాసిరకంగా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు వరి రైతులు పడుతున్న అగసాట్లే మరో ఎగ్జాంపుల్. దిత్వా తుఫాన్ ముంచుకొస్తూ ఉంటే ధాన్యం చాలా చోట్ల కళ్ళాల్లోనే ఉండిపోయింది. ఇంకొన్ని చోట్ల కోతలు కూడా పూర్తి కాక రైతులు మరో నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అగత్యం కనపడుతోంది. ఒక తుఫాన్ వచ్చి 3-4 వారాలే కదా అయింది. దిత్వా తుఫాన్ వస్తోంది అని వారం 10 రోజుల ముందు నుంచే సమాచారం ఉంది కదా. మరి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్నైనా తరలించడానికి ఏర్పాట్లు ఎందుకు చేయాలా అంటే గన్నీ బ్యాగులు లేవుట, బస్తాల్లోకి ఎత్తడానికి సంచులు లేవుట. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికే రాసింది అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నట్టు. రైతులను ఉద్ధరించేస్తామని, దీనికోసం అసలు కని విని ఎరగని రీతిలో టెక్నాలజీ వాడతామని ప్రకటనలు ఇచ్చుకుంటాం కదా. టెక్నాలజీ కంటే ముందు ధాన్యం ఎత్తడానికి కోని సంచులు సమకూరిస్తే బాగుంటుందేమో కదా. పరిస్థితులు ఇలా ఉంటే ప్రకటనలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఏపీలో రైతులకి దిత్వా వల్ల నష్టం జరగకూడదు అని ప్రార్థించాల్సిన పరిస్థితుల్లో గాలిలో దీపంలాగా పరిస్థితులు తయారైనాయి. అవునా కాదా?